బైబిల్ చెప్తున్నట్టుగా బైబిల్ స్త్రీలకు దేవుడు చెప్పే హితబోధ ఏంటంటే, నీవు లోకములో సహజంగా వస్తున్న నీ కోరికలను అదుపు చేసుకొని అన్నీ కావలసిందల్లా పొందుకోవాలనే దానికంటే కూడా ఈ లోకములో ఉన్న విషయాలలో నువ్వు తృప్తి కలిగి ఎక్కువగా ఏది ఆశపడకుండా, నీ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా, లేదంటే నీ భర్తను ఇబ్బంది పెట్టకుండా, దేవుని బిడ్డలారా నువ్వు సంతృప్తి కలిగి నువ్వు జీవించినట్లయితే కనుక నీవు దేవుని బిడ్డగా దేవుని చేత నీవు దీవించబడతావు. చూడండి, చూసిన మనము మనుషుల వైపు చూస్తూ ఉంటాం. నాన్న నాకు అది కావాలి, లేదంటే భర్త దగ్గర నాకు ఇది కావాలి అని అడిగేదానికంటే కళ్ళకి తల్లిదండ్రులు నేర్పాల్సింది ఏంటంటే, నీకేమి కావాలనుకున్నా దేవుణ్ణి అడుగు, ఆయన చిత్తమైతే దేవుడు ఇస్తాడు. ఆయన చిత్తమైతే మనం పొందుకుంటాం, లేకపోతే ఉన్న దానిలో సంతృప్తి కలిగి ఉంది మనందరము కూడా నేర్పుకోవాలి. దీన్ని బట్టి ఎన్నో విధాలుగా జీవితాలు బాగుపడడానికి కారణమవుతుంది. అంతేకాకుండా ఇక్కడ జరిగే అద్భుతం ఏంటంటే, ఎప్పుడైతే మనము ప్రతి విషయాన్ని దేవుని అడుగుతామో మన ఆశలన్నీ దేవుడే తీరుస్తాడు, మన కలలన్నీ దేవుడే నెరవేరుస్తాడు, మన కోరికలకు ఆధారం దేవుడే అని బాల్యము నుంచి పిల్లలకి మనం నేర్పితే తల్లిదండ్రులకు ఇబ్బంది ఉండదు, భర్తకు కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి పిల్లలకి వస్తువులు ఇచ్చి సంతృప్తి పడే మరి లౌకికమైనటువంటి అజ్ఞానముతో ఉన్న తల్లిదండ్రుల వల్లే మనం ఉండకుండా దేవుళ్ళు ఆకలి కలిగి ఉండు అంటాడు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు నిజంగా తృప్తిపరచబడతారు. ఈరోజు కానీ మనము కానీ రోజు రోజుకి ఆధ్యాత్మికంగా ఈనస్థితికి వెళ్ళిపోతున్నా, ఇది బాగుపడాలని, ఆధ్యాత్మికంగా నేను ధనవంతుడు అవ్వాలని, ఆధ్యాత్మికంగా నేను ఇంకా నా కోరిక నెరవేర్చుకున్నట్లుగా ఉన్నత స్థితికి చేరాలని, ఆత్మీయంగా ఆత్మ ఫలాలు చేరాలని, ఆత్మ వరాలు చేరాలని, నీ స్వరం వినాలని, నీ దర్శనం చూడాలని, నీ గొప్ప శక్తి ఏంటో నా సాక్ష్యం ద్వారా లోకానికి తెలియాలని ఏ ఒక్కరికి ఆశ లేదు. కానీ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా ఈ లోకములో ఆ వస్తువు ఈ వస్తువు, ఈ ధనము ఆ ధనము, ఇందులోనే పెరగాలని ఆశ ఉన్నది.